హ్యాపీ డేస్ చిత్రం మీ లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? మూవీ వల్ల సీనియర్స్కి జూనియర్స్కి మధ్య డిఫరెన్స్ లేదంటే వాళ్ళ మధ్య గొడవలు ఇలాంటివి కాకుండా ఎట్ ద ఎండ్ వాళ్ళిద్దరు కలిసిపోయి జూనియర్కి సీనియర్ ఒక వే చూపించడం. ఎక్స్పెక్టేషన్స్ బ్రో, కాలేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది దానివల్ల. కొంచెం కాలేజ్ ఎట్లుంటుంది, జర్నీ ఎట్లుంటుంది అని. మార్పు గురించి అయితే ఇక్కడ నేను టైసన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. సో టైసన్ క్యారెక్టర్ చూశాక ప్రాబ్లమ్స్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, సో ఫుల్ కామెడీగా కానీ ఇంకా ఎలాగా ఫేస్ చేయాలని చూసాము. యూనిటీ కలిసి ఉండమని దాని నుంచి అయితే నేను తెలుసుకుంది ఏంటంటే ఆ మూవీ వల్ల బెనిఫిట్ ఫ్రెండ్షిప్ బాండ్స్ ఎప్పటికైనా ఎప్పుడు గొడవైనా కానీ ఫైనల్ ఇయర్ వరకు అయితే పక్కా అందరం కలుస్తాం. ఒక మాటలో చెప్పాలంటే హ్యాపీ డేస్ గురించి సూపర్, ది బెస్ట్ అండ్ ఎవర్ ఫిలిం బ్రో. హ్యాపీ డేస్ అనేది ఒక ఎమోషన్, అదొక మూవీ కాదు, మన బీటెక్ లైఫ్ని మొత్తం ఒక 3 hours జర్నీలో మనకు చూపెట్టినారు. బీటెక్ జాయిన్ అయింది హ్యాపీ డేస్ మూవీ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు మనం. హ్యాపీ డేస్ మూవీ ఇన్స్పైర్ చేసింది, బీటెక్కి రావాలి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రెండ్షిప్ కూడా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే మనకి ఎలా ఉంటుంది లైఫ్, విత్ ఫ్రెండ్స్ వితౌట్ ఫ్రెండ్స్. హ్యాపీ డేస్ రిలీజ్ ఉంది, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఆఫ్ కోర్స్ హ్యాపీ డేస్ ఫ్రెండ్స్తోనే వెళ్తాం కదా, అందరు ఫ్రెండ్స్ వేసుకెళ్ళి అలా చూసేసి రావచ్చు. యా వెళ్తాం బ్రో, చూస్తాం. ఫేవరెట్ మూవీ అది, చూస్తాం కంపల్సరీ. ఖచ్చితంగా చూస్తాం మేము, 10 members బ్యాచ్ ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. వస్తాం, చూస్తాం, పక్కా వెళ్తాం, చూస్తాం, పని చేసుకుంటాం.